శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కాషాయం మధ్యలో ఉన్నటువంటి ఒక విభేదాల్ని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని, బ్రాహ్మణులని, అదేవిధంగా అన్ని కులాల వర్గస్తుల్ని కూడా ఈ యొక్క హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలను ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్వామీజీలు ఉన్నారో వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. దాని మీద అంశంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. నాతో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు, మత్స్యకారులు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు, అంటే వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే ఈ కాషాయం స్వామీజీలు చేస్తున్నటువంటి ఆగడాలపై బాధతో, ఇబ్బందితోటి ఈరోజు మా యొక్క ఆవేదనని, మా యొక్క విధానాన్ని మేము చెప్పడం కోసం అనేది వచ్చాం. ముందుగా ఈరోజు తెలియజేస్తుంది ఏంటంటే, రాష్ట్రంలో ఈ యొక్క శ్రీనివాసానంద స్వామీజీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా మఠాలని, పీఠాలని మూసివేయమని చెప్పేసని, సత్సంగాలు ఆపివేయమని చెప్పేసని పరోక్షంగా ఈ యొక్క ప్రభుత్వ భూములు ఈ యొక్క మఠాలకు కానీ పీఠాలకు కానీ ఇవ్వకూడదని చెప్పేసని ఆయన చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరంగా ఉంది. అయ్యా స్వామీజీ వారు, మీకు ఒక విషయం మేము తెలియజేస్తున్నాం. ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకోవాలా. పీఠాధిపతులు వేరు, అలాగే సాధువులు వేరు. మీరు ఒక సాధు పరిషత్తు అధ్యక్షులను మీరే నిర్ణయించుకున్నారు. సాధు పరిషత్ అంటే ఏంటి? సర్వం వదిలేసిన వాడు, వాళ్ళకి మఠాలతో కానీ పీఠాలతో కానీ సంబంధం లేనటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని కేవలం ఏదో సన్యాసం గడిపేటువంటి వాళ్ళని సాధువులు అంటారు. కానీ మఠాధిపతులు, పీఠాధిపతులు అలా కాదు. వాళ్ళ ఆది శంకరాచార్యులు వారి దగ్గర నుంచి వాళ్ళ యొక్క మఠాన్ని కానీ వాళ్ళ యొక్క పీఠాన్ని కానీ దశాలుగా అభివృద్ధి చేసుకుంటూ అన్ని రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ వీలైనంత వరకు ఆ యొక్క మఠాలని కానీ పీఠాలను కానీ ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఆ యొక్క వేదాలను కానీ ఆ యొక్క ఏవైతే ఈ యొక్క ధర్మ పరిరక్షణ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క పీఠాలు కానీ మఠాలు కానీ ఉంటాయి. అంటే మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం, మీ యొక్క రాజకీయ వేదన కోసం, మీ యొక్క సొంత ఎజెండా కోసం మా హిందూ సనాతన ధర్మాన్ని మీరు సీజ్ చేయమని మీరు మాట్లాడతారు. సీజ్ చేసేసారు, ప్రభుత్వం లేని బాధ మీకెందుకు? ఒకవేళ సీజ్ చేస్తే అక్కడ దాని మీద డిపెండ్ అయినటువంటి బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి మీరేమైనా వాళ్ళకి ఉపాధి కల్పించగలరా? ఆ బ్రాహ్మణులకు మీరు ఏమైనా ఉపాధి చేకూర్చగలరా? అక్కడ జరిగేటువంటి సీజ్ చేస్తే, ప్రభుత్వం సీజ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ దేవాలయాలు మూసిపోతాయి, నిర్విరామం అయిపోతాయి, దేవాలయాల్లో పూజలు ఉండవు, దేవాలయాల్లో ఎటువంటి హోమాలు జరగవు, దేవాలయాల్లో ఎటువంటి అభివృద్ధి జరగదు. అంటే మీరు పరోక్షంగా మా యొక్క సనాతన ధర్మాన్ని, మీరు యొక్క హిందూ సాంప్రదాయాన్ని మీరు మంట కలుపుతున్నారు. ఆ బ్రాహ్మణ పరిస్థితి అంటే మీరు బ్రాహ్మణులకి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఈ రోజున మీరు యొక్క లబ్ధి కోసమో స్వరూపానంద స్వామి కానీ లేదా వివిధ ఆశ్రమాలు కానీ ప్రభుత్వ ఇచ్చిన ఆశ్రమాలు కానీ సీజ్ చేస్తే మేము ఆ యొక్క ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ వివిధ ఉపాధి కల్పిస్తామని మీరు ఒక ఎజెండా ఇవ్వండి. అరే ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ మఠాలకి, ఆశ్రమాలకి ఎక్కడి నుంచి వస్తాయి? సనాతన ధర్మాన్ని ఎవరు అభివృద్ధి చెందుతారు? ఇదే ప్రభుత్వం మరి క్రిస్టియన్స్కి ఇవ్వలేదా? ఈ రోజున ఏ క్రిస్టియన్ కానీ ఏ ముస్లిం కానీ రోడ్డు ఎక్కడా? కొన్ని చర్చిల్లో పాస్టర్కి 5,000 ఇస్తున్నారు, కొన్ని చర్చిల్లో ఇవ్వలేదు. కానీ ఏ చర్చి పాస్టర్ అయినా సరే బయటకు వచ్చి మా చర్చికి ఇవ్వట్లేదు, మీ చర్చికి ఇస్తారని బయటకు వచ్చి మాట్లాడా? ఏ మసీదు నుంచి ఏ ఇమామాని వచ్చి బయటకు మాట్లాడా? అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? బికాస్ ఆఫ్ మీ యొక్క సొంత ఎజెండా కోసం, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసమనా? మీరు చేసుకొని మేమేం కాదనట్లే. అంటే సనాతన ధర్మాన్ని మీరు ఒక్కళ్ళే కాపాడుతున్నారా? హిందూ సాంప్రదాయాలు మీరు ఒక్కళ్ళే కాపాడుతున్నారా? అంటే మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఏమీ లేవా? ఈ రోజున సుమారు 130 ఆర్గనైజేషన్స్ ఈ రోజున దేవాలయాల దగ్గర నుంచి గత రాష్ట్ర ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉంటేనే, మేమందరం కలిసి నిలబడితేనే ఈ రోజున రాష్ట్రంలో ఇంత గట్టుగా బయటకు వచ్చింది. మీరు దేవాలయాల భూముల్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? దేవాలయ ప్రభుత్వ సింహాచలం దేవస్థానం గురించి మీరు మాట్లాడారా? ఏ రోజున పంచగ్రామాల ఇష్యూ గురించి మీరు మాట్లాడారా? దేవస్థాన భూములు అన్యక్రాంతం అయిపోయాయి, ఇన్ని చర్చలు కట్టేశారే, ప్రభుత్వం ఇన్ని రకాలుగా చేసేసిందే, మీరు మాట్లాడారా? అంటే అప్పుడు మీరు మాట్లాడలేకపోయారు. అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీ యొక్క ఎజెండా మీకు నిలబడుతుందని మాకు కనిపిస్తుంది. మాకు అనుమానాలు వస్తున్నాయి. ఏ సింహాచలం దేవస్థానం లేదా? సంపద వినాయక టెంపుల్ లేదా? ఈ రోజున కనకమార్గ సోమవారం టెంపుల్లో సుమారు కొన్ని బంగారు ఆభరణాలు మాయమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో కొన్ని బంగారు ఆభరణాలు మాయమైపోయి. నిజంగా మీకు సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, ఒక బ్రాహ్మణోత్తమం మీద, లేదంటే ఈ యొక్క సాంప్రదాయాల సంస్కృతి మీద మీకు నిజంగా ఒక ఎజెండా ఉంటే వీటన్నిటి మీద డెవలప్మెంట్ కోసం మాట్లాడండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా మాట్లాడండి. మీరు కొట్టుకొని కనుక మా సాంప్రదాయాలను కానీ మా గౌరవాలను కనుక సీజ్ చేసే విధంగా మాట్లాడే విధంగా ఉంటే కనుక ఏ స్వామీజీలైనా సరే కూడా హిందూ సనాతన ధర్మానికి సాంప్రదాయాలకి మట్టుకు వాళ్ళు గొప్పలు కాదు.